అక్కడ మీకు గ్రాస్లో సింగపూర్ మ్యాప్ కనిపిస్తుందా? కనిపిస్తుంది దూరంకి వెళ్ళి చూస్తే. సో మనం ఉన్నది వచ్చేసి ఇక్కడ రెఫరెన్స్ ప్లేస్ ఎంఆర్టీ దగ్గర అనమాట. ఇండియన్ బ్యాంక్ అలహాబాద్ బ్రాంచ్. ఎక్కడ ఏం టైంపాస్ దాకా ఇట్లా తిరుగుడు అట్లా. ఇవన్నీ 100 సార్లు తిరిగిన జాగాలే కానీ అల్మేదా స్ట్రీట్. ఆకాశ హార్మ్యాలన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఇదే రెఫరెన్స్ ప్లస్ ఎంఆర్టీ. సో అది పక్క వచ్చేసి యూఓబి బిల్డింగ్, బ్యాంక్ ఆఫ్ చైనా. ఇది వన్ రెఫరెన్స్ ప్లేస్. ఈ గిన్నెల గిలాసాల క్యాబినెట్ మీకు తెలిసిందే, ఎన్నిసార్లు వేసి ఉంటుంది. ఈ స్టీల్ సామాన్లు అమ్ముతాం. సో ఇక్కడ సింగపూర్లో బ్యాటరీ కూడా ఒక రోడ్ ఉంది, ఇక బ్యాటరీ రోడ్ అట, BATTERY రోడ్. ఇంకో ఇది ఒక స్ట్రక్చర్ ఉంది, ఇది మెటలే అనుకుంటా. అంత మెటలా సిమెంటా? మెటలే అనుకుంటున్నా. యా, ఇట్స్ లైక్ మెటల్. పాత సింగపూర్ ఇదంతా. దీని చరిత్ర ఏడ రాసిండ్రంటే ఇక్కడ రాసినారా? అబ్బో నాకేం తెలియదు. అది దాని పేరు వచ్చేసి వాళ్ళు ఏడికెళ్ళి కదిలేతట్లేరు. ఇక మనమే పోదాం. అటు పోతే అంటే సింగపూర్ రివర్ నుంచి మనం ఎటు నార్త్ బ్రిడ్జ్ రోడ్డు. సో నార్త్ బ్రిడ్జ్ రోడ్ నుంచి అక్కడ మర్చిపోయినదో ఉండే భూమ్ శేఖలాక. సో తెలంగాణలోకి చెప్తున్నా, ఇక్కడ సింగపూర్ మొత్తం సిటీ అట్లా, ఇక్కడ పల్లెటూరు గిల్లెటలు ఏమి ఉన్నాయి, ఎటువైనా సింగపూరే అట్లా. ఇక మా ఆడకట్ల పేరు ఉంటాయి అంతే తప్ప, కానీ వేరే సిటీలు అయితే ఏముండయి, జస్ట్ సింగపూర్ సిటీ అనమాట. సో ఇది వచ్చేసి సింగపూర్ రివర్. సముద్రంలోకి వెళ్ళి పాయ తీసి అటుపక్క అవతల పెట్టినారు అట్లా నడవకి వెళ్ళి. సో దానికో పేరు పెట్టారు సింగపూర్ రివర్ అని చెప్పేసి. అక్కడ పుల్లెటాన్ హోటల్. సో అటు సన్టెక్ సిటీ, నెక్స్ట్ అవి ఏదో ఉన్నాయిలే. సో మనం ఇప్పుడు అట్లా పడి అటు పోతే ఓకే పోదాం. అల్ట్రా వైడ్ వీడియో ఒకసారి. ఇది ఇక్కడ ఏం ప్రొటెక్షన్ లేదు అసలు. ఎనభై కూడా దొరికితే నాకెంత అనుకుంటారేమో. ఇది సో ఇది వచ్చేసి బోట్క్వే స్ట్రీట్ అనమాట. ఇందులో అన్ని పబ్స్, రెస్టారెంట్లు ఉంటాయి. సో పొద్దుందాక కాబట్టి జనాలు ఎవరు లేరు ఇక్కడ. రాత్రి అయితే మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది, జనాలు బాగుంటారు తినేటోళ్ళు. సో ఇందులో మనకు ఇండియన్ రెస్టారెంట్స్ అవన్నీ బాగుంటాయి, కాకపోతే ధర కూడా వాచిపోతుంది. ఇది సింగపూర్ రివర్ను పట్టుకొని వస్తే ఇటు వెళ్తాం అనమాట. సో వీళ్ళంతా మనకి ఈ ఫుడ్ ఉంది, ఆ ఫుడ్ ఉందని చెప్పి స్టోవర్లు ఇలా కూడా అడుగుతారు అనమాట, రారి అని చెప్పి. ఇక్కడ మన ఇండియన్ రెస్టారెంట్ ఉన్నాయి కాబట్టి ఇండియన్ మెక్సికన్ రెస్టారెంట్. సో వీళ్ళు కూడా అడుగుతారు అన్నమాట, రారి తినురు అని చెప్పేసి. ఏంటి సో ఇది. సో మనం పైకి వెళ్ళిపోతే ఎండలు పడి సావాలి, కిందికి వెళ్ళిపోతే నీటి ఉంటుంది, కానీ మనం పైకి వెళ్ళిపోతే మీకు అక్కడ ఏముందని చూపించచ్చు ఇట్లా. సో మన నైట్ చూపించిన కదా ఇక్కడ కౌట్, మన్ను, దుబాయ్. ఇది వచ్చేసి సింగపూర్ పార్లమెంట్, అది కనబడుతుంది కదా. నా దారి ఎడారి, నా పేరు బికారి. సో ఆ గుండ్ర గ్రహాంతరవాసి పల్లె కనబడుతుంది కదా, అది వచ్చేసి
సుప్రీంకోర్టు అనమాట, సింగపూర్ సుప్రీంకోర్టు. ఇది పార్లమెంట్, కొత్త పార్లమెంట్. పాత పార్లమెంట్ దాని కాడ ఉంటుంది. అక్కడ మీకు ఇంకా గోళాకారంగా చూసారు అక్కడ, అది వచ్చేసి పాత సుప్రీంకోర్టు అనమాట సింగపూర్ది. ఇది సో 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 బెల్ మోగుతుంది. టైం ఎంత అవుతుందబ్బా? 3 అవుతుంది అందా. సో అటు పోతే క్లార్కే అనమాట. అటు అదేంటి స్ట్రింగ్ షాట్ అవి ఉంటాయి. ఇలా మనం పెద్ద క్రేన్ ఉంటుంది, దాన్ని ఎక్కి మనం అటు ఇటు పోకూడదు. సో 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 దీనికి ఏమన్నా చరిత్ర ఉందా ఈ బ్రిడ్జికి? చూద్దాం ఇటువైపు. ఈ బ్రిడ్జి చరిత్ర ఇక్కడైతే ఏం లేగా సింహం బొమ్మ అయితే ఉంది ఇక్కడ. సో మనం క్లార్కే అటు పోవాలంటే ఇంకొక రోడ్డు దాటాల్సి ఉంటుంది అనమాట. ఈ సింగపూర్ రివర్ ఇది చెప్పిన ఇంతకుముందు. రివర్ వాక్. సో అది వచ్చేసి రాఫ్లెస్ ఏరియా అనమాట. ఇది రకరకాలుగా చదువుతారు. RAFFLES ఉంటే మనం రాఫ్లెసియన్స్, రాఫ్లెసియన్స్ చదువుతారు, వీళ్ళు రాఫెల్సన్స్ చదువుతారు అనమాట. ఇంగ్లీష్లో ఒకటే పదం 100 రకాలుగా వాళ్ళకచ్చు. ఓపెన్ టాప్ బస్. సో వచ్చేసి SCDF బిల్డింగ్ అనమాట అది. సో ఎండ పలుపు చంపుతుంది, పులుసు గారుతుంది పో. బస్సులు పోటీలు పెట్టుకొని మరీ ఉరుకుతున్నాయి. చెప్పినా కదా సింగపూర్లో మెచ్చుకోదగ్గ విషయం వచ్చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. యాడికెళ్ళి యాడికన్నా పోయిసా అంటే ప్రైసెస్ కొద్దిగా హైగానే ఉంటాయి. ఇంత ఏడ ఎక్కువ 10 పైసలు 20 పైసలు పెంచుతూనే ఉంటారు. ఉరుకుదామని చెప్పనా. సో ఇట్లా పడిపోతే మనకు చైనా టౌన్ వస్తుంది. 63 క్లార్కే MRT, తర్వాత చైనా టౌన్ అనుకుంటా. పొలిమేర దాటిపోతున్నా గూగల చెన్న. ఎండ అయితే దండిగా చంపుతున్నది. టైం వచ్చేసి 2 చిల్లర అంటే 3 అవుతుంది. సెవెంట్లు కారుతుంది. సో ఇప్పుడు వచ్చి మనం ఇక్కడ క్లార్కే దగ్గర ఉన్నమాట. సో సింగపూర్లో ఈ క్లార్కే నెక్స్ట్ వచ్చేసి మనకు రివర్ వాక్ ఇవన్నీ ఏంటంటే బార్లు, రెస్టారెంట్లు ఎక్కువ ఉండే ఏరియా. కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఇట్ట రివర్ వాక్. సో ఇప్పుడు ఆ ఎండలో పడి అట్లా నడిచిపోదాం, గిట్ల పోదాం అప్ప ఏదో రకం వయసేద్దాం పోయి. సో చెప్పిన కదా క్లార్కే అనే ఏరియా ఇది. ఇక్కడికి వస్తే మనం ఈ బోట్లన్నీ చూడగలుగుతాం. ఇవన్నీ ఒక రైడ్కి దాదాపు $25-35 తీసుకుంటారు కావచ్చు. ఒడివేంటి ఇలా మనకి పోలే కాబట్టి మనకేం తెలియదు. ఒక రైడ్ అంటే అటు ఇటు వస్తారు అనమాట. ఎండ కావాలి పోయి. సో దిస్ ఈస్ క్లార్కే. ఈ సింగపూర్ రివర్లో బోట్లో ఒకసారి అటు ఇటు రైడ్ వేసేందుకు $30-30 అంటే మనం పోలే కూడా మనకు తెలిసి కాలిపోతుంది. సో ది అదర్ సైడ్ ఆఫ్ సింగపూర్ చూడాలనుకుంటే ఈ క్లార్కేకి వస్తే మనకు కొద్దిగా ఇటు బోట్లు కార్ఖానా ఉంటాయి, చూసుకోవచ్చు ఇటు.
ఊహూ గట్ల పోయి మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం బోట్లను. చూసిరా ఎన్ని బోట్లు ఉన్నాయో, ఏం లేకుండా 30-40 బోట్లు ఉంటాయి కావచ్చు. సో మీరు ఇటు వస్తే ఇవన్నీ చూడొచ్చు అనమాట. మనం ఒక్క రౌండ్ అట్లా అటు పోయి దగ్గరికి పోయేద్దాం అట్లా. ఎండ మాత్రం దండి చంపుతుందిరా సామె, పులుసు గారుతాంది. ఆడ అంగిప్పేసుకొని వరుకుతాండు, మనకి ఇక్కడ పులుసు కారుతుంది. ఇక్కడ మన టికెట్ల ధరలు కనబడతాయి కావచ్చు, అందా చూపిస్తా మీకు. బంబో టికెట్స్ సింగపూర్ రివర్ క్రూయిజ్. సో ఏ పాటు ఉన్నాయంటే పెద్దోళ్ళకి వచ్చేసి $25, పొరగాళ్ళకి అయితే $18. ఒక రౌండ్ అటు ఇటు వస్తుంది అట్లా. గిరాకు ఉంటుంది అది వాటికి మరి, అంటే రాత్రిపూట ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పొద్దుదాకా తక్కువ ఉన్నట్టుంది కానీ రాత్రి ఉంటుంది బాగా.